ఈ నెల 8వ తేదీన రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సేవలు, అవగాహన తదితర కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని విక్రమ్ జైన్, బీజేపీ వైష్ణవ్, అశ్విన్ జైన్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి 3 వారాలకు ఒకసారి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఈ నెల 5 లేదా 7వ తేదీన రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి 5K రన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ తలసేమియా ఒక జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి అని వివరించారు. సమాజంలో రక్తదాతలు స్పందించి ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. 100 యూనిట్లు బ్లడ్లు కావాలంటే మనం దాని తగ్గట్టు బ్లడ్ డొనేషన్ అనేది మనం అవగాహన అనేది ప్రజల్లో తీసుకురావాలి. ఇప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల చాలా మంది థాలసీమియా పిల్లలకి 2 వారాల్లో ఎక్కించాల్సిన బ్లడ్ 4 వారాలు టైం పడుతుంది. దానివల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ బ్లడ్ క్యాంపు ద్వారా బ్లడ్ డొనేషన్ ఇంక్రీజ్ చేసి థాలసీమియా పిల్లలకి మన బ్లడ్ అందుబాటులో ఉండేటట్టు చేయడం ఒకటి. ఆల్రెడీ రక్తం తక్కువ ఉన్న పిల్లలకి ఏమైనా డయాగ్నోస్ కోసం బ్లడ్ టెస్టులు చేయడం, గర్భిణీ స్త్రీకి ప్రతి వాళ్ళకి ముందు జాగ్రత్తగానే మనం హెచ్బిఎల్సి టెస్ట్ చేయడం, అలాగే వాళ్ళకు ఒకవేళ థాలసీమియా మేజర్ ఉంది వాళ్ళకి బోన్ నారో టైపింగ్ చేయడం వల్ల, హెచ్ఎల్ఏ టైపింగ్ చేయడం వల్ల బోన్ నారో టెస్ట్కి కూడా అర్హతులా కాదా అనేది కూడా తెలియడానికి ఈ క్యాంప్ పెట్టేవండి. సో మనం ఈ క్యాంపులో ముందు నుంచి అంటే మొదటి నుంచి చివరి ట్రీట్మెంట్ వరకు చేయాల్సిందంతా బ్లడ్ టెస్ట్లు అన్నీ మనం ఈ క్యాంప్లో నిర్వహించడం జరుగుతుందండి. అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ టెస్ట్ మనం పెళ్ళికి ఇలా కలుపుకుంటామో ఇలాగే పెళ్ళికి ముందు ఈ టెస్ట్ ప్రభుత్వం దీన్ని మ్యాండేటరీ చేయాలని, కంపల్సరీ చేయాలని ఎప్పుడైతే ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుంటుందో పెళ్ళికి ముందు కంపల్సరీగా ఈ హెచ్బిఎల్సి టెస్ట్, హెమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరేసిస్ టెస్ట్ కంపల్సరీ చేస్తారో అప్పుడే ఈ మేజర్ తలసేమియా పిల్లలు మన భూమి మీద పుట్టుకుని ఉంటారు. సో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసి ఈ పెళ్ళి ఎవరైతే చేసుకున్నారో ఈ టెస్ట్ని వాళ్ళు కంపల్సరీ చేసేలాగా మీరు చొరవ తీసుకోవాలని కోరుకుందాం.